గురించి నేను మీకు చెప్తాను, ఒక సందిగ్ధావస్థ గురించి నేను మీకు చెప్తాను. అదే చంద్రాది యోగ సకట యోగాలు. చంద్రాది యోగం అనుకోండి, మీ జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడ ఉందో చెక్ చేయండి. 6, 7, 8 షష్టమ, సప్తమ, అష్టమ స్థానాలలో నైసర్గిక శుభులు ఉండాలి. నైసర్గిక శుభులు ఎవరు? బుధుడు, గురుడు, శుక్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 స్థానాలలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మూడిట్లోనూ మాత్రం ఉండాలి. ఇక్కడి వరకు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళిద్దరిలో ఇద్దరు ఒకే రాశిలో ఉండి శుక్రుడు ఇంకో రాశిలో ఉంటే అలా కుదరదు. ముగ్గురు విడివిడిగా షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో ఉంటే కనుక చంద్రుడి నుంచి అప్పుడు చంద్రాది యోగం అంటారు. ఇప్పుడు గురుడు షష్టమంలో కానీ అష్టమంలో కానీ ఉన్నాడు అనుకోండి చంద్రుడి నుంచి, అప్పుడు దాన్ని శకట యోగం అంటారు. ఈ చంద్రాది యోగం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తే, ఈ శకట యోగం అనేది మీకు విరుద్ధమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా 6, 7, 8 6లో కానీ ఎక్కడైనా ఉండొచ్చని చెప్పాను. అలాంటప్పుడు 6లోను 8, 6లో కానీ 8లో కానీ గురుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇది శకట యోగం అయిపోతుంది. శకట యోగం, చంద్రాది యోగం రెండు కలిసి ఉన్నట్టు అనమాట. అప్పుడు మీ జాతక చక్రంలో ఈ యోగం ఈ ఫలితాన్ని ఇస్తే, ఆ యోగం దాన్ని ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడే ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈ చంద్రాది యోగం అనేది శుక్లపక్ష చంద్రుడికి మాత్రమే. కృష్ణపక్ష చంద్రుడికి ఈ చంద్రాది యోగం అప్లై అవ్వదు. అందులోనూ పౌర్ణమి నాటి చంద్రుడికి ఈ చంద్రాది యోగం కనుక పడితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటారు. మరి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. బుధుడు ఎవరితోనూ ఇతి చెంది ఉండకూడదు, కానీ పౌర్ణమి నాడు ఈ చంద్రాది యోగం ఏర్పడుతోంది అంటే చంద్రుడికి 7 స్థానాలు అవతల సూర్యుడు కూడా ఉంటాడు. మరి సూర్యుడితో కలిసిన బుధుడు సప్తమంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు బుధుడు నైసర్గిక పాప అయిపోతున్నాడు. ఎందుకంటే బుధుడు పాపులతో కలిస్తే పాపి, శుభులతో కలిస్తే శుభుడు. మరి అప్పుడు ఈ చంద్రాది యోగం ఏర్పడుతుందే. అలాగే షష్టమంలో కానీ అష్టమంలో కానీ గురుడు ఉంటే అప్పుడు శకట యోగం ఏర్పడుతోందే, చంద్రాది యోగం ఏర్పడుతోందే. ఇస్తే ఈ 2 యోగాలు కలిసి ఎలాంటి ఫలితాలు ఆ వ్యక్తి జాతకంలో ఆ వ్యక్తికి ఇస్తాయి? ఇలాంటి